ఏ మెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ మెయిల్ ఐడిలో దీనికి సంబంధించిన మళ్ళీ ఒక కోడ్ రావడం జరుగుతుంది. ఓకే, ఆ కోడ్ అది మెయిల్లో డైరెక్ట్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్లోకి వెళ్ళి మనం ఇక్కడ కోడ్ను సెర్చ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ వెంటనే ఈ కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ రివీల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూసారా. ఇక్కడ రివీల్ అనేది ఏదవుతుందో నేను ఇప్పుడు చేయట్లేను. రివీల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏదైతే 12 వర్డ్స్ ఫ్రేజ్ ఏదైతుందో ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. దాంట్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కాపీ అని చెప్పి, నెక్స్ట్ అనేది క్లోజ్ అని చెప్పి. అయితే కాపీ చేసి దీన్ని ఒక జాగ్రత్తగా వరుస క్రమంలో దాన్ని ఖచ్చితంగా ఏదో సేవ్ చేసుకోవాలి. దాన్ని మీరు ఏ విధంగా ఎలా సేవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ అది ఇన్ ఫ్యూచర్లో వ్యాలెట్ విషయంలో తప్పనిసరిగా మనకు అది ఉపయోగపడుతుంది. ఓకేనా. అయితే ఇది ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ ఎప్పటివరకైతే మెయిల్ది ఎంటర్ చేయమో మనకి ఇక్కడ రివీల్ అనేది ఓపెన్ చేయరాదు. ఈ విషయాన్ని గమనించాలి. దాంతోపాటు మనకి అయితే సీడ్ ఫ్రేజ్ బ్యాకప్ అనేది కూడా ఇక్కడ మనకు రాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ రోజుల నుండి ఏదైతే కష్టపడి మైనింగ్ చేసిందంతా కూడా వృధా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిన్ విషయంలో కానీ లేక పాస్వర్డ్ విషయంలో కానీ ఏ 12 వర్డ్స్ ఏదైతుందో ఫ్రేజ్ విషయంలో కానీ అతి జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే గత ఇంటర్లింక్లో చాలామంది ఈ విషయాన్ని అయితే ఇబ్బంది ఎదుర్కొన్నారు. అలాంటి ఇబ్బంది అనేది ఎదుర్కోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని సవివరంగా ఇక్కడ మీకు అందించడం జరిగింది ఇన్ఫర్మేషన్. ఓకే, మీ అందరికీ కూడా ఈ ఫ్రేజ్ విషయంలో ఇన్ఫర్మేషన్ అందిందని భావిస్తున్నాను. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదే కాకుండా నెక్స్ట్ ఏదైతుందో దీంట్లో మళ్ళీ ఇంకొక విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన కమ్యూనిటీ కావచ్చు, డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతుందో మన ఇక్కడ ప్రొఫైల్ అండ్ సెక్యూరిటీ, వ్యాలెట్, రెఫరల్స్ ఎంతమందిని కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఏఐ ఏదైతుందో మనకి ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది, హెల్ప్ సెంటర్. ఇక్కడ మనం ఏఐ సపోర్ట్ ద్వారా కూడా మనకేంటంటే మనకు సంబంధించిన పూర్తిగా ఏదైతే ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ న్యూ చాట్ అని చూసారా. ఈ స్టార్ట్ న్యూ చాట్ ఏతుందో మనం ఓపెన్ చేసిన వెంటనే ఏఐ అనేది మనకు సంబంధించిన డౌట్స్ అని కూడా క్లారిఫికేషన్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా అందించాలని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ ఏ నెట్వర్క్ సంబంధించిన పూర్తి వివరాలు మీ ఫ్రెండ్స్కి, ఆ తర్వాత మీ టీం మెంబర్స్కి అందరికీ కూడా చేరవేర్చాలన్నట్లయితే ఈ వీడియో ద్వారా అందరికీ చేరవేర్చే విధంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.